ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మనం రోజు అంటుంటాం కదా, నాకు జలుబు చేసింది, నా గొంతంతా బొంగిపోయింది, నా గొంతులో కిచికిచిగా ఉంది అంటూ ఉంటాం. అదేవిధంగా నీకు కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, నువ్వు ఏది చెప్తే అది చేస్తా, దయచేసి ఇక్కడ గోల చేయకు, ఇలాంటి వాక్యాలన్నీ అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నాకు జలుబు చేసింది, నాకు సర్ది అయింది అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హ్యావ్ ఏ కోల్డ్. ఐ హ్యావ్ ఏ కోల్డ్ అంటే నాకు జలుబు చేసింది అని. నా గొంతు బొంగురు పోయింది. మనకు జలుబు చేసినప్పుడు వాయిస్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక రకంగా వస్తూ ఉంటుంది. అప్పుడు నా గొంతు బొంగురు పోయింది అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ ఏ హోర్స్ థ్రోట్. ఐ హ్యావ్ ఏ హోర్స్ థ్రోట్. నా గొంతులో కిచికిచిగా ఉంది. మనకు జలుబు చేసినప్పుడు గొంతులో ప్రాబ్లమేటిక్గా అనిపిస్తూ ఉంటుంది, మా గొంతు అంత మంటలు వేసినట్టు అలా అనిపిస్తున్నప్పుడు నా గొంతులో కిచికిచిగా ఉంది అని చెప్తాం కదా. అప్పుడు మనం ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ ఏ ఫ్రాగ్ ఇన్ మై థ్రోట్. ఐ హ్యావ్ ఏ ఫ్రాగ్ ఇన్ మై థ్రోట్. జలుబు చేయడం వల్ల నా గొంతులో కిచికిచిగా ఉంది అని చెప్తాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, బికాస్ ఆఫ్ కోల్డ్ I have a frog in my throat. Because of cold, I have a frog in my throat. నాకు జలుబు చేసేటట్టు ఉంది, నాకు జలుబు అయ్యేటట్టుందిగా, నాకు సర్ది అయ్యేటట్టుంది అనిపిస్తుంది అంటాం కదా. అప్పుడు ఇలా అంటాం, ఐ థింక్ ఐ యామ్ గెట్టింగ్ ఏ కోల్డ్. ఐ థింక్ ఐ యామ్ గెట్టింగ్ ఏ కోల్డ్. నాకు జలుబు స్టార్ట్ అయింది అని అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హ్యావ్ కమ్ డౌన్ విత్ ఏ కోల్డ్. ఐ హ్యావ్ కమ్ డౌన్ విత్ ఏ కోల్డ్. మనం ఎవరినైనా బ్రతిమలాడేటప్పుడు నీ కాళ్ళు మొక్తా, నీకు దండం పెడతా అంటూ ఉంటాం కదా. నీ కాళ్ళు మొక్తా అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ విల్ ఫాల్ ఎట్ యువర్ ఫీట్. ఐ విల్ ఫాల్ ఎట్ యువర్ ఫీట్. లేదా ఐ విల్ గ్రోవెల్ ఎట్ యువర్ ఫీట్. ఐ విల్ గ్రోవెల్ ఎట్ యువర్ ఫీట్ అంటే నీ కాలు మొక్కుతా అని. నీకు దండం పెడతా అనేదాన్ని ఇంగ్లీష్లో మనం ఇలా చెప్తాం, ఐ విల్ ప్లీడ్ విత్ యూ. ఐ విల్ ప్లీడ్ విత్ యూ అంటే నీకు దండం పెడతా అని మనము రిక్వెస్ట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. నువ్వేం చెప్తే అది చేస్తాను, ప్లీజ్ దయచేసి ఇక్కడ గోల చేయకు, అల్లరి చేయకు, రభస చేయకు, రచ్చరచ్చ చేయకు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. ప్లీజ్ డోంట్ మేక్ ఏ ఫస్. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. ప్లీజ్ డోంట్ మేక్ ఏ ఫస్. డోంట్ మేక్ ఏ ఫస్ అంటే గోల చేయకు, అల్లరి చేయకు, రభస చేయకు అనేటప్పుడు డోంట్ మేక్ ఏ ఫస్ అంటాం. అందరి ముందల గోల చేయకు అని మనం చెప్తూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ మేక్ ఏ ఫస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. డోంట్ మేక్ ఏ ఫస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను అపార్థం చేసుకోకు, జర నన్ను అర్థం చేసుకో అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ టేక్ మీ రాంగ్. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. డోంట్ టేక్ మీ రాంగ్. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. డోంట్ టేక్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, ప్లీజ్ అండర్స్టాండ్ మీ అంటే నన్ను అర్థం చేసుకో అని. నా వెంట పడకు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, డోంట్ నాగ్ మీ. డోంట్ నాగ్ మీ అంటే నా వెంట పడొద్దు అని. నేను అతనితో విసిగిపోయాను అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిమ్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిమ్ అంటే నేను అతనితో విసిగిపోయాను అని. నేను నీతో మాట్లాడి చాలా కాలం అయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ టాక్డ్ టు యూ. ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ టాక్డ్ టు యూ. నేను ఆమెతో మాట్లాడి చాలా కాలమైంది అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్
since I talked to her. It has been a long time since I talked to her. నేను నా ఫ్రెండ్ని కలిసి చాలా కాలమైంది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ మై ఫ్రెండ్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ని కలిసి చాలా కాలమైంది, నేను నీతో మాట్లాడి చాలా కాలమైంది, నేను ఆమెతో మాట్లాడి చాలా కాలమైంది. ఇలాంటి అప్పుడు మనము ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్తో సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి మరియు V2 ఫామ్ని మనము యూజ్ చేయాలి. నేను మా ఊరు వెళ్ళి చాలా కాలమైంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు సెంటెన్స్ని ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్తో స్టార్ట్ చేయాలి మరియు V2 ఫామ్, వెళ్ళిన దానికి V2 ఫామ్ వెంట వస్తుంది. దీంతో సెంటెన్స్ ఫామ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బస్సు నిండా అంతమంది జనాలు ఉన్నారు, నేను ఎక్కలేను అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ కాంట్ బోర్డ్ ద బస్. ద బస్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్. ఐ కాంట్ బోర్డ్ ద బస్ అంటే నేను బస్ ఎక్కలేను. ద బస్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ అంటే బస్ అంతా జనాలతో నిండిపోయింది, నేను ఎక్కలేను అని. మా ఫ్రిడ్జ్ అంతా కూరగాయలతో నిండిపోయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. My fridge is bursting at the seams with vegetables. My fridge is bursting at the seams with vegetables. Bursting అంటే నిండిపోవడాన్ని, కిక్కిరిసిపోవడాన్ని బర్స్టింగ్ అంటాము. నా షెల్ఫ్ అంతా బట్టలతో నిండిపోయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. మై షెల్ఫ్ ఈజ్ బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్ విత్ క్లోత్స్. మై షెల్ఫ్ ఈజ్ bursting at the seams with clothes. Friends, thank you for watching this video. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోలో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.